ఇక ఇప్పుడు నిన్న మొన్న 21 ఏజ్ చేసిండు. 21 ఏజ్ చేయగానే ఇప్పుడు 16 ఏళ్ళు కొంటే రైతు ఏడిపోతాడు. 10 పంపులకు 3,000 2,000 మా మందులకు అవుతున్నాయి. ఒక పిండి బస్తా 2,000 అవుతుంది. ఒక కూలి మనిషికి 300 అవుతుంది. ఈ అన్ని పోను మాకు రైతులకు నిరుడు మాత్రం చేయలేదా? 12 ఏళ్లకు 9 ఏళ్లకు 16 క్వింటాలు 8,500 ఇచ్చిన నిరుడు ఇలా ఇవాళ 21 జై చేసి 16 ఏళ్ళు కొంటే రైతు వెనుబడ కూడా పోవాలి. ఇప్పుడు మేము ఏం చేయాలి? పెళ్ళాల మళ్ళా భూముల మళ్ళా ఇంటికాడ 1 ఎకరం 30 ఏళ్ళు కౌలని కట్టాలనా? పిండి బస్తాలు ఇవ్వాలనా? కూలోళ్ళకి ఇవ్వాలనా? ఒకనాడు రేటు పెంచడం ఏంది, ఒకనాడు రేటు దించడం ఏంది? అంతే సార్. నిన్న 14,000 రూపాయలు తాలుగాయ చేశారు. ఇవాళ ఎర్రగాయ కూడా 14,000 రూపాయలు కొనడానికి అంత పనికి రాకుంటుందా? మా కాయకు వచ్చిన తేడా ఏంది? నిన్న తాలుగాయ తీరేంది, ఇలా ఎర్రగాయ తీరేంది మాకు చెప్పాలి, చూపెట్టాలి. మాకు చూపెట్టినాక మీరు ఎంత కొంటారో అప్పుడు ఇస్తాం. కానీ మేము అంత పెడతారో ఒక్కలైనా మాకు ఈ కాయ కావాలి, ఈ కాయ వద్దన్నడికి ఇంతవరకు నాది 10 రూపాయలకు అడిగిన వాళ్ళేరు. నా కాయని దేని ముట్టుకోలేదు, 10 రూపాయలకి ఇస్తావా అని అడిగిన వాళ్ళేరు. దేని తీసుకోకుండా పోయారు. నిన్నటికి ఏటికి అంత ఎందుకు పడిపోయింది? నిన్న ఉన్న కాయ ఏంది, లేని కాయ ఏంది? నిన్న అమ్మిన వాళ్ళ కాయలు చూపెట్టండి. మా కాయలో ఉన్న లోప మీద మేము వెనక తీసుకొని పోతాం. మేము మళ్ళీ డీలక్స్ లేదంటారా? లేదంటే ఎక్కడుందో తేడా చూసుకుంటాం. మాకు కాయ రేటు కావాలండి. మా కాయ ఇట్లా పట్టుకోవడం వదిలేట, ఇట్లా పట్టుకోవడం రేటు వదిలేయటం. 13,000కి ఇస్తావా 14,000కి ఇస్తావా అంటారు. మేమేం కావాలా మరి? ఎంత పెట్టుబడి పెట్టి తాలుగాయకున్న రేటు కూడా లేదు. మా తోట అంతా వచ్చి 10 క్వింటాలు తీసుకొని వచ్చిన. ఎంత కౌలు పెట్టి తీసుకొచ్చిన, దేని తీసుకొని వచ్చిన 20,000 రూపాయలు పెట్టిన కాయకి మా కాయకు ఉన్న తేడా ఏందో మాకు చూపెట్టాలి. ఇప్పుడు మా కాయకు చూపెట్టిన తర్వాత మేము ఆ రేటు మీద అమ్ముకొని పోతాం. మీ కాయలు ఎంత కీవంటే అంత కిత్తం, కానీ అంత పడేంతరని మేము కాయలు అమ్మం. మేము అదే దారుణంగా కొంటున్నారండి తీసుకోవటం. నిన్న 21 చేసి 1,000 రూపాయలు తగ్గించారు. మేమైతే ఇంత పెట్టమని అడగలేదు, అంత రేటు పెంచమని కారణంగా అడుగుతున్నారు. 14,000 15,000 14,000 15,000 నచ్చితే ఇవ్వండి ఆడు బతిలాడి లాక్కొస్తున్నాం. ఆయన తీసుకోవట్లే 14,000 దారుణంగా అడుగుతున్నారు. ఆ రేటుకి అయితే ఇవ్వం, ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలని అడుగుతుంది. చేసినాక ఇప్పుడు 18,000 కాడ నుంచి 16,000 కాడ నుంచి 15,000 కాడ కొంటారు సార్. నిన్న ఉన్న యూరియా బస్తా రేటు ఇవ్వాలి సార్. ఇదే తిరుమల మళ్ళీ ఇవాళ పోయి మందులోకి పోతే సార్ పొద్దున పాట కాగానే నువ్వు టైసర్ తీసుకోవడానికి పోయినా 1800 పోయి టైసర్ ఇవ్వాలా 2,200 ఏది సైడు. నిన్న 1800 అయినా టైసరు ఇవాళ 2,200 అంటే 21 మిర్చి అమ్మలేదా అని అంటున్నారు. అదే అటు లాసు ఇటు లాస్ సార్ మాకు రైతులు. నువ్వు 21 చేయటం ఏంటి సార్? 16,000 కొనటం, 19,000 కొనటం అదేంది? మళ్ళీ ఇటు పోతే ఇటు రైతు లాసు, అటు పోతే పిండి బస్తాలకు లాస్ అవుతాను. యూరియా బస్తాలు పోతే కూడా సీరియల్ లైన్లో కడుతున్నాం. 1 ఎకరానికి లక్షన్నర పెట్టుబడి వస్తున్నాయి సార్. అది ఇంతకుముందు యూరియా బస్తా 300 ఉండే. ఇప్పుడు ఈ 21,000 ఎప్పుడైనా మిడిచి ఇప్పుడు 5,000 అంటే యూరియా బస్తాని. యూరియా బస్తా కూడా దొరికే కష్టమైంది ఇప్పుడు. అలాంటి అడుగుతున్నారు మరి అంత దారుణంగా. నేనేం చెప్పాను, నాకు జలుబు చేసింది బాగా రాత్రి. మా దగ్గర రండి. నిన్న 21 చేశారండి. నిన్న 20,150 చేశారు. నిన్న ఇవాళ 20,050 చేశారు. 20,100 చేశారు. ఇవాళ చేసినా కానీ కనీసం 14, 15, 13, 12 అంటున్నారు. ఎవరు కొనే దిక్కులేదు. ఇట్లా పట్టుకొని చూస్తున్నారా, అట్లా వెళ్ళిపోతున్నారు. ఏమాత్రం దగ్గరకు రావట్లేదు. కనీసం ఆ రేటుకి దగ్గరలో 500, 1,000 రూపాయలు తేడా మీద కొంటే ఇబ్బంది ఏం లేదు. అసలు మరీ 14, 13 అంటున్నారు. అందుకని మాకు మిర్చి రేటు కరెక్ట్ ఇవ్వాలని కోరుతున్నాం. 20,000 చేసి 20,100 రూపాయలు జెండా పాట చేస్తారు. మిగతా కాయ 14,000, 13,000, 12,000 అడుక్కుంటూ పోతున్నారు. 3 రోజులు మార్కెట్ సెలవులు కాబట్టి వ్యాపారులు ఇలా మార్కెట్ సరి మీద కొమ్మస్తాయి. రైతులకు ఆశ చూపెట్టి ఒక్కొక్కరు 3-4,000 రూపాయలు టిప్పుకి మందులు కొట్టి కూలీలు ఖర్చు చేసి అని చేస్తే 13,000, 12,000 రూపాయలు అంటున్నారు. ఆ 12-13,000 ఇంటికి తీసుకుపోతే కూలీలకే సరిపోవట్ల. నిన్న 21,150 రూపాయలు ఉంది ధర, మిర్చి ధర. అయితే ఇవాళ 20,100 చేసిరు. నిన్నటికి ఇవాళ ఏం తేడా ఉంది? అన్నీ ఒకటే సరుకు ఉంది. మళ్ళీ అక్కడ నుంచి 20,100కు ఒకటే కూటు తీసుకున్నారు. ఇక మిగతా నుంచి ఏం చేసిరు? 13,000, 14,000, 15,000, 16,000. దానికన్నా ఎక్కువ పెట్టట్లేదు. ఏమంటే తుర్పాలు పోస్తారు. మీరు ఎవరన్నా తుర్పాలు పోస్తారా? తుర్పాలు పోసి తీసుకుంటారు. ఇట్లా బస్సులు చేసి పెడతారు, వెళ్ళిపోతారు. బస్సులు చేసి పెడతారు, వెళ్ళిపోతారు. ఏం అవసరం వచ్చింది సరుకు? రాత్రి వెనక పగులు వెనక కష్టపడ్డాం మేము. యూరియా కట్ట కోసం తెల్లరి గిట్ట 3ంటికి పోతే, 4ంటికి పోతే, 3ంటికి పోతే మళ్ళీ నైట్ సాయంత్రం 3 దాకా యూరియా కట్ట దొరకవు. పేళ్ళ మొగులు పోయి నీళ్ళు నిలబడి ఒక కొట్ట సంపాదించుకొని వచ్చేదాకా గ్యారెంటీ లేదు మాకు. సీరియల్ అయినా సరే, ఎవరైనా సరే నైట్ అంటే నైట్ కూర్చొని ఉన్నాం. పొద్దు నుంచి సాయంత్రం దాకా అన్నం లేకుండా టిఫిన్ లేకుండా అట్టే కూర్చొని యూరియా కట్టలు తీసుకొని వచ్చినాం. ఈడ వస్తే ఎకరానికి
అప్పుడు 3 ఎకరాలు వేస్తే 8 బస్తాలు 9 బస్తాలు అవుతాయా? రైతులు అంతా దూరంగా ఇది చేస్తారు. వీళ్ళు పొద్దున 6-7 కానీ మొదలు పెట్టుకుంటే చైర్మన్ సార్ ఏం రిపోర్ట్ ఏం ఇవ్వకుండా చేస్తుంది. ఒక్కొక్క రైతుల ఖాతాలు చూస్తే ఒక్కొక్క ఫెర్టిలైజర్ షాప్లో వచ్చేసి ఒక్కొక్క రైతు ఖాతా తీస్తే 3-4 లక్షల అప్పు ఉంది ఇప్పటికీ. అదే రైతు ఇప్పుడు పెట్టుబడి పెట్టి పంట పండిస్తే ఒక్కొక్క రైతు వచ్చేసి 2 ఎకరాలలో 10 బస్తాలు 20 బస్తాలు తీసుకొచ్చారు. దానికి తగ్గుపాటు ధర మేము అడుగుతా అంటే మేము ధర్నా చేస్తా అంటే చైర్మన్ సార్ ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. లోన్ నుంచి బయటకు కూడా రావట్లేదు. ఒక్కొక్క రైతుకు వచ్చేసి 5-6 లక్షల ఖాతా ఉంది. మేము ఈ పంట గురించి మాకు పరిష్కారం దక్కాలనేసి మేము పోరాటం చేస్తున్నాం. నిన్న 21 చేసిర్రు, ఇవాళ 20,000 చేసి జనపాట 100 చేసి 14,000 13,000 ఇష్టం తెయ్యాలి అది ఇవ్వబో అని మాట్లాడుకున్నా దౌర్జన్యం చేసుకుంటా మేము తీసుకోపోనుకుంటా మొత్తం కుమ్మకాయరు సార్, కుమ్మకాయరు. మీరు రైతులు అడిపోవాలి సార్. ఒక ఊరియా బస్తా పోతే 3 రోజులు పండుకున్నాం కోట్ల. ఒక ఊరియా బస్తా దొరకలే మాకు. అంతా ఘోరంగా మాట్లాడతారు రైతులు మొత్తం. మేము రైతులు ఎటు కొట్టుకుపోయినా లేదా సార్ వీళ్ళకు? మాకు ఒకటే న్యాయం, జెండా పాట కంటే ఒక 500 తేడా మీద కొనాలి. జెండా పాట మీద ఒక 500 తేడా మీద మాకు కొనాలి రైతులం. లేకపోతే కాటా ఉంచాం, ఈడ గేట్ కాడ పండుకుంటాం, ఇన్నే ఉంటాం. 3 రోజులైనా ఒక్క బస్తా పోనియాం, ఒక్క బస్తా కూడా పోనియాం. రైతులం ఎండకన్నా మానకన్నా తడిచి చేసి కష్టం చేసినాం. ఎకరానికి 5 క్వింటాలు పండే. ఒక 3 days నుంచి ఏమో మిర్చి ఘోరంగా రేటు పెంచారు. అది రేటు పెంచడం వల్ల రైతులు ఏం చేశారంటే ఇంకొంచెం మా పెట్టుబడి అయినా వస్తుంది, ఇన్ని రోజులు రాలేదన్న ఉద్దేశంతో 2,000-3,000 పెట్టి నిన్న మందు స్ప్రే చేయడం జరిగింది. ఈ మందు స్ప్రే చేయడం జరగడం వల్ల మాకు ఉన్న పెట్టుబడి కూడా రావట్లేదు. 2 రోజుల క్రితం మిర్చి రాలేదనేసి 20,000 ఇట్లా చెప్పేసి కొన్నారు. ఈరోజు కొంచెం మిర్చి రావడంతో జెండపాట 20,000 చేసి 12,000, 14,000, 16,000 కొట్టినారు. మిర్చి పైన అడిగితే మేము ధైర్యంలో ఆయన ఎగస్పోర్ట్ లేదని చెప్తున్నారు కదా. ఎగస్పోర్ట్ లేకపోతే జెండపాట ఎందుకు 20,000 చేయాలి? అప్పుడు 15,000 ఇచ్చేయండి మీరు జెండపాట. దానికి తగ్గట్టు రైతులు మందు కొట్టుకుంటారు, దానికి తగ్గట్టు పెట్టుబడి పెట్టుకుంటారు. దాని వేతనాన్ని ఎంత పెంచాలి? వాళ్ళు అనవసరంగా 20,000, 21,000 జెండపాట పెట్టి రైతులను మొబ్బబెట్టి వాళ్ళు దీనివల్ల ఏం చేస్తున్నారంటే మందులు ఎక్కువ స్ప్రే చేయడం చేస్తున్నారు. దానివల్ల ఒక్క బుడ్డి మన బయో కొడితేనే 2,000 రూపాయలు ఒక్క బుడ్డి. దాంట్లో 2-3 రకాలు మార్చి కొడుతున్నారు. అంటే సుమారు ఒకసారి కొట్టాలంటే 3,000 స్ప్రే చేస్తున్నారు. వారానికి 2 సార్లు మనం స్ప్రే చేసేది. 2 సార్లు అంటే 6,000 నుంచి 5,000 వరకు స్ప్రే చేస్తున్నారు. అది ఒక నెలకులో ఎంత కాదనుకున్నా 20,000-30,000 పెట్టుబడి పెడుతున్నారు. అది 8 నెలల పంట సుమారు దాదాపుగా 1 ఎకరానికి 1,50,000 వరకు పెట్టుబడి పెడుతున్నారు. కానీ అది మొత్తం 5 క్వింటాలు కూడా రావట్లేదు. 5 క్వింటాలు రావట్లేదు. ఇక్కడ 15,000 పెడితే 75,000 కూలోళ్ళకి 20,000 పోతుంది, 50,000 రైతులు మిగులుతుంది. 2 లక్షలు పెట్టుబడి పెడుతున్నారు. ఈ చొప్పున చూస్తే నేను డిగ్రీ చదువుకున్నా, అటు జాబులు లేక ఇటు వ్యవసాయం చేస్తే పంట కూడా సరైన ధర లేక నేను ఏం చేయాలి? నా వారసత్వం ఇప్పుడు నాకు పిల్లలు ఇవ్వట్లేదు. ఎందుకు? నేను వ్యవసాయం చేస్తున్నా, నాకు సరైన ఆదాయం రాక నాకు పిల్లలు ఇవ్వడానికి ముందు రావట్లేదు. ఇలా నాకు జాబులు లేక వీటి వ్యవసాయంలో సరిగా రానియక దానికి నేను ఏం చేసుకోవాలి? అసలు ఎట్లా ఉందంటే ప్రభుత్వం పరిస్థితి, ఓట్లను అడగడానికి వచ్చినప్పుడు కాకమ్మకలు ఎన్నో చెప్తారు. ఏ ప్రభుత్వానికి కూడా ప్రజల పట్ల సరైన చిత్తశుద్ధి లేదు, రైతుల పట్ల చిత్తశుద్ధి లేదు. ఏదైనా ఓట్లు అడగడానికి మాత్రం ఎన్నో చేస్తాం. కానీ ఈరోజు మార్కెట్లో సరైన ధర లేదు కదా. చైర్మన్ వచ్చి అసలు ఎలా కొంటున్నారు ఏంటిదని రైతులను అడగడం కానీ వాళ్ళను ప్రశ్నించడం కానీ ఏమీ లేదు. మొత్తం ఇక్కడ దళారులు మొత్తం కుమ్మక్కయ్యి వీళ్ళు రైతుల పక్షాల ఒక పక్షపాతిగా నిల్చున్నారే తప్ప ప్రభుత్వానికి కానీ ఇక్కడ నాయకులు కానీ ఎటువంటి చిత్తశుద్ధి లేదు. ఇది మా డిమాండ్ ఏంటంటే 500-1,000 రూపాయలు తేడాతో కొనాలి జెండపాట. పైన మిర్చి ధర లేనప్పుడు జెండపాట ఎందుకు 20,000 చేయాలి? 15,000 చేసి ఒక 500 డిఫరెంట్తో కొనాలి. అక్కడేమో జెండపాట 20,000, 22,000 చేసి ఇక్కడ మరి దౌర్జన్యంగా కొనడం ఇది చాలా ఇది. కాబట్టి చైర్మన్ గారు వచ్చారు, ఒకసారి చైర్మన్తో మాట్లాడదాం. వ్యత్యాసాన్ని గమనించి రైతు సోదరులు చెప్పిన దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు 20,100 రూపాయలు రేట్ అయింది. దాదాపు 90% 17,000 పైన నుంచి 18,000
ఖాతా వేసుకోమని మేము గట్టిగా చెప్పినాం. మీరు ఏ రేట్ అయితే పడుతుందో దానికి ఖాతా వేయించే బాధ్యత మాది. అట్లే మొత్తం చూసుకున్నట్లయితే వ్యవసాయ మార్కెట్లో మాత్రం మిర్చి ధర పూర్తిగా ఎక్కువ ధర రావడం మాత్రం రైతులు మాత్రం ఆగ్రహం చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి కూడా మిర్చి ధరలు తగ్గుతున్నాయని చెప్తున్న నేపథ్యంలో మాత్రం ఈసారి ఎలక్షన్ చూసుకుంటే ఈరోజు చూసుకుంటే దాదాపు 21,000 వరకు కూడా ధర పరకడంతో మాత్రం రైతులు మాత్రం ఆపుతున్న పరిస్థితి. దళారులు మాత్రం 14,000గా కొంటున్నారని కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. ఇప్పటికైనా సరే జిల్లాలో ఉన్న మంత్రులు కానివ్వండి, అదేగా ప్రత్యేకంగా వ్యవసాయ శాఖ మంత్రి దీని మీద స్పెషల్గా దృష్టి పెట్టాలని చెప్పింది. గత ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వం బాగుంది, ఈ ప్రభుత్వంలో మాత్రం ఆ ధరలు మాత్రం మండిపోతున్న పరిస్థితి. ఇప్పటికైనా సరే ప్రభుత్వం దీని మీద దృష్టించి మిర్చి ధర మాత్రం తగ్గించే విధంగా చూడాలని కూడా రైతులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ సతీష్తో గోవింద్, ఖమ్మం వ్యవసాయ మార్కెట్ నుంచి.